A premier institute for IIT NEET, number one institute in South India, FITZI, launching in Karimnagar. IIT NEET orientation program నవంబర్ 9న సాయంత్రం 5 గంటలకి హోటల్ మైత్రి కరీంనగర్. వివరాలకి సంప్రదించండి 9989577757. ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లలు సెల్ ఫోన్లో ఆటలు ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. కరీంనగర్లోని భగత్ నగర్కు చెందిన ఈ చిన్నోడి టాలెంట్ చూస్తే మాత్రం ఔరా అనాల్సిందే. కనీసం స్కూలుకు వెళ్ళలేని చిన్న వయసులోనే ఇటు రాష్ట్రాల పేర్లు, జంతువుల పేర్లు, దేశాల పేర్లు చెప్పేస్తున్నాడు. కనీసం స్కూలుకు వెళ్ళలేని చిన్న వయసులోనే ఇటు రాష్ట్రాల పేర్లు, జంతువుల పేర్లు, దేశాల పేర్లు, దాంతో పాటుగా కరెన్సీ నోట్ల నెంబర్స్ కూడా అదేవిధంగా ఒక ప్రపంచ పటం చూపెడితే అందులో ఉన్న రాష్ట్రాల పేర్లను, దేశాల పేర్లను కూడా ఇట్టే చెప్పేస్తున్నాడు. అతని టాలెంట్ చూస్తే ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం మనం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. వాళ్ళ ఇంట్లో కూడా సిట్టింగ్ ఎలా ఉందంటే అతని టాలెంట్ను గుర్తుపెట్ట వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఇక్కడ కొన్ని చార్ట్స్ ఏర్పాటు చేశారు. ఎట్లా అంటే ఈ వెజిటేబుల్స్ సంబంధించిన చార్ట్స్, అదేవిధంగా నెంబర్స్, దాంతోపాటుగా ఎనిమల్స్ అండ్ పెట్స్, దాంతోపాటుగా ఫ్రూట్స్, ఇలా ఒక చార్ట్ మాత్రం ఏర్పాటు చేసి అతని టాలెంట్ను గుర్తించి మొత్తం ఇక్కడ తన టాలెంట్ మాత్రం గుర్తించారు. ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఈ యొక్క చార్ట్స్ ప్రిపేర్ చేయించి అతనికి చూపెడుతూ అతని టాలెంట్ను మాత్రం ప్రోత్సహిస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో మాత్రం టీవీ లేని ఇల్లు ఉంటుంది అంటే మాత్రం అది నమ్మశక్యం కాని విషయం. కానీ వీళ్ళింట్లో మాత్రం ఇప్పటి వరకు కూడా టీవీ లేదు. టీవీ లేకుంటే వీళ్ళ ఇంట్లో చూసుకున్నట్లయితే ఇలాంటి సోఫా సెట్లు కానీ, ఇలాంటి కుర్చీలు కానీ లేదు. ఎందుకంటే పిల్లవాడు మంచి అతనికి ఫ్రీగా ఆడుకోవడానికి, అదేవిధంగా మంచిగా గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఈ యొక్క ప్లేస్ను కూడా అలా సెట్టింగ్ చేశారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే జంతువులకు సంబంధించిన ఇక్కడ బొమ్మలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అతని టాలెంట్ను పసిగడుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు చూస్తున్నాం. సార్ నమస్కారం. సార్ సార్ పేరెంట్స్? శ్రవణ్ కుమార్ అండి పేరు. ఆల్రెడీ మీ బాబు రుద్రాంశ్ విశ్వకు 2 years కూడా కావలేదు, కానీ ఇప్పుడే ఇంత టాలెంట్ ఉన్నాడు. అసలు మీరు ఎలా ట్రైన్ చేశారు? బాబుకి 2 years అండి. 2 years 2 months అండి బాబు. సెప్టెంబర్ 5th 2023 అండి డేట్ ఆఫ్ బర్త్ బాబు. 2 years 2 months. మేము కరీంనగర్కి వచ్చినప్పుడు 6 months నాకు ట్రాన్స్ఫర్ వచ్చాను ఇక్కడ. బాబుకి 6 months అండి. అతనికి బాబుకి ట్రైన్ చేయాలి అన్నట్టుగా ఏమీ లేదండి, ఉద్దేశం అది కాదు. ఇప్పుడు బాబు ఉన్నప్పుడు మనకేంటంటే బాబుకి మాటలు రావాలి. చిన్నపిల్లలకి మాటలు రావాలంటే తల్లిదండ్రులు బాగా మాట్లాడాలి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి, అమ్మ నాన్న మాట్లాడాలి, తాతలు బాగా అందరూ మాట్లాడాలి. మాకు ఆ మాట్లాడడం అనే దానికోసం ఏం చేస్తామంటే మనం మాట్లాడేది ఎట్లాగో మాట్లాడతాం, కానీ వాళ్ళకి ఏదన్నా చూపించడం కూడా బాగుంటుంది అనేసి బోర్డ్ బుక్స్ అనేవి తీసుకున్నామండి. సెట్ ఆఫ్ బోర్డ్ బుక్స్. ఆ బోర్డ్ బుక్స్ 20 books ఉంటాయి. ఆ బుక్స్ రిలేటెడ్గా తీసుకొని ఫస్ట్ కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి పిల్లలు అట్రాక్ట్ అవుతారు అనేసి కలర్ఫుల్గా బుక్స్ అతను ముందు పెట్టేవాళ్ళం. చూస్తే చూస్తాడు, లేదంటే లేదు అనేసి. సో మనకి మెయిన్గా టైం ఎక్కడ దొరకదు అంటే చిన్నపిల్లలు చాలా టైం తీసుకొని తింటారు కదా. ఓపిక్గా వాళ్ళమ్మ తినిపిస్తూ ఆ పుస్తకం ముందు పెడితే ఆయన వాటిని పెట్టినప్పుడు చూస్తున్నాడు, తీస్తే తీయద్దు అన్నట్టుగా రెస్పాండ్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు. సో మాకు అర్థమైందంటే ఆయనకు అది ఇష్టపడుతున్నాడు అనేసి, ఏదైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్ఫుల్నెస్ ఇష్టపడుతున్నాడు అని అర్థమైనప్పుడు సరే చూపిద్దాం అనేసి పేజ్ తిప్పి ఇప్పుడు దీంట్లోనన్నా ఇది యాపిల్, లేదంటే ఇది క్యాట్, లేదంటే ఇది యానిమల్, ఇది బర్డ్, ఇవి చెప్పడం. ఆ బోర్డ్ బుక్స్లో అవన్నీ 20 set of books అన్ని రకాల బుక్స్ ఉన్నాయండి. దాంట్లో ఫ్లవర్స్ అనేసి, యానిమల్స్ అనేసి, డొమెస్టిక్ యానిమల్స్, అక్వాటిక్ యానిమల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంట్లో హౌస్ రిలేటెడ్, ఇది బుక్ వరకు అండి. బుక్ వరకు తినిపించేటప్పుడు కానీ అప్పుడు కానీ చెప్పేవాళ్ళం. ఇప్పుడు అదే కాకుండా నార్మల్గా ఇప్పుడు మనతో పాటు తిరుగుతుంటే కనుక మనం ఒక చైర్ దగ్గరికి వెళ్తే నాన్న ఇది చైర్, ఇది డోర్ నాన్న, ఇది చైర్ల విషయంలో. ఇప్పుడు నానమ్మ దగ్గరికి వెళ్తే నానమ్మ, బాబాయ్, అక్క, ఎవరైతే వాళ్ళకి అట్లా ఇంట్రొడ్యూస్ చేయడం. అంటే మెయిన్గా ఏంటంటే ఆయనకి మనం వాళ్ళకు ఉన్నదాన్ని స్టిమ్యులేట్ చేయడం. వాళ్ళకి ఆల్రెడీ ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది, దాన్ని కొద్దిగా స్టిమ్యులేట్ చేయడం. ఎవరైనా కనిపిస్తే ఇప్పుడు కొత్తగా రిలేటివ్స్ ఎవరైనా వస్తాయి వాళ్ళు వీళ్ళు నాన్న, మామయ్య, అత్తమ్మ, అన్న, అక్క, అట్లా అది స్టిమ్యులేట్ చేయడం. ఇది లెర్నింగ్ పార్ట్. ఇదే కాకుండా బయట కూడా తీసుకెళ్ళినప్పుడు కానీ కార్స్ ఏదైనా వచ్చిన కార్ అని కానీ, స్కూటర్ అని కానీ,
ఇప్పుడు ఇట్లా ఆ పిల్లాడు ఆడుతున్నాడు కదండి, బ్రూమ్ స్టిక్, అది బ్రూమ్ స్టిక్ ఆడితే బ్రూమ్ స్టిక్ ఆడిపించేవాళ్ళు ఫ్రీగా, చాలా ఫ్రీ. కిచెన్లో ఐటమ్స్తో కూడా ఆడేవాడు, ఈ ఐటమ్ ఇది, ఈ ఐటమ్ ఇది. పిల్లలకు ఉత్సుకత ఎక్కువ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో చూడాలనేసి. వాళ్ళని ఆపకుండా మనం ఏం చేస్తున్నామో చూపిస్తే కనుక నేర్చుకోవడం కోసం దాంతో సంబంధం లేదు. మనం ఏం చేస్తున్నామో చూపిస్తే వాళ్ళు చూస్తారు, ఒకసారి నచ్చితే చేస్తారు, చేయడం వేరే విషయం, కానీ వాళ్ళు చూస్తారు, చూసి నేర్చుకోవడం అనేది, ప్లస్ మనం చేస్తుంటే నేర్చుకోవడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్గా స్టార్ట్ చేసింది అయితే పిల్లలతో మాట్లాడితే మాటలు వస్తాయి అనే దాంతో స్టార్ట్ చేస్తాం. మాది ఫస్ట్ కిడే కాబట్టి మాకు తెలియదు కదా, మేము ఆయనతో ప్రతిరోజు మాకు అప్పుడప్పుడు షాక్, ఆశ్చర్యం కలిగించే విషయాలు ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు మేము ఇండియా మ్యాప్ గుర్తుపడతాడు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ గుర్తుపట్టి అంతగా చెప్తాడని మేము అనుకోలేదు, అంత పిక్టోగ్రాఫిక్ మెమరీ ఉందని అనుకోలేదు. చెప్తే ఒక 4 స్టేట్స్ చెప్తాడు, చూద్దాం. ఇది ట్రైన్ చేయాలంటే కూడా ఈ 4 అయిపోయిన తర్వాత 5వది 6వది మెల్లిగా చెప్తుంటే ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే, ఇది నువ్వు నేర్చుకోవాల్సిందే కాదు, ఇంట్రెస్ట్ చూపిస్తే నెక్స్ట్ నెక్స్ట్. సో ఇప్పుడు అది ఇండియా మ్యాప్ చూసిన తర్వాత ఫస్ట్ ఇండియా ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఇండియా మ్యాపే అనుకుంటాం. ఇండియా మ్యాప్లో ఫస్ట్ మన స్టేట్, అవి స్టేట్స్ నేర్పిస్తున్నాం. దాని తర్వాత ఇప్పుడు క్యాపిటల్స్ నేర్పిస్తున్నాం. క్యాపిటల్స్ నేర్చుకున్నాడు ఆయన, అది ఆయన ఇంట్రెస్ట్ అడిగితే ఇంట్రెస్ట్ పెట్టి చెప్పాడు కాబట్టి అప్పుడు చూపించాము. ఇప్పుడు స్టేట్స్ క్యాపిటల్స్ అయ్యాయి, సో ఇండియా మ్యాప్ ఓకే. ఇప్పుడు పిక్టోగ్రఫీగా గుర్తుపడుతున్నా లేదా మ్యాప్, ఏ స్టేట్ ఎక్కడ ఉందని, అది కూడా చేస్తున్నాడు. దాని తర్వాత నేషనల్ సింబల్స్. సో మొన్న ఇప్పుడు అట్లా ఒక్కొక్కటి దానిపైన స్టెప్స్ చేసుకుంటూ వెళ్ళాం. మనకి బాహుబలి సినిమా వచ్చింది, మేము నెక్స్ట్ డే సినిమాకి వెళ్దాము అనుకుంటాం. సరే సినిమాకి వెళ్దాము సరదాగా ఉంటుంది కదా అనేసి ఈయన బాహుబలి, ఈయన కట్టప్ప అనేసి రాసి చూపించడం జరిగింది. ఒక 2 times 3 times రాసి చూపించడం జరిగింది. ఆయన అది పట్టుకొని సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ తెర పైన కనిపిస్తే వాళ్ళు కట్టప్ప అంటే ఈయన కట్టప్ప అనడం, వాళ్ళు బాహుబలి అంటే ఈయన బాహుబలి అనడం. ఆయన కూడా ఎంజాయ్ చేశాడు దాన్ని. సో అట్లా సరదాగా చేసిందే కానీ దీనికోసం అని కాదు. ఇప్పుడు రిలేటివ్స్లో కూడా పేర్లు, వాళ్ళ నాన్న పెద్దమ్మ, పెద్దనాన్న, దాని ముందు పేరు పెట్టి పెద్దమ్మ పెద్దనాన్న అని చెప్తే ఆయన చెప్తున్నాడు, అత్తమ్మ మామ తాత, అది చెప్తున్నాడు. సరదాగా చేసుకున్నదే విషయం, కానీ అదే పనిగా మనం నేర్పించాలి అనేది మాత్రం అప్పుడు లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆయనకి ఎంత ఫ్రీగా వదిలేస్తే అంత ఆయన డెవలప్ అవుతుంది. అండ్ మనకి న్యూరో సైన్స్ కూడా అండి, ఫస్ట్ 3 years ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. మనం ఆ ఫస్ట్ 1000 days అంటారు, 3 years అప్రాక్సిమేట్లీ, చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. 80% ఆఫ్ ద బ్రెయిన్ ఫార్మేషన్ ఆ ఫస్ట్ 3 yearsలో జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ బ్రెయిన్ని ఎంత నర్వ్స్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి, ఆ స్టిమ్యులేషన్ని మనం ఎంత బాగా ఇస్తే అంటే ఎట్ సైడ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఇస్తుంటే ఆ డైరెక్షన్లో ఇస్తే అది ఇది అలా డెవలప్ అవుతారు పిల్లలు. అది నాకు తెలిసినప్పటి నుంచి మేము ఈ డైరెక్షన్ చూస్ చేసుకున్నాం. ప్లస్ మెయిన్గా దీనివల్ల మాకేంటంటే ఇప్పుడు పిల్లల్లో కొంచెం ఈ అడిక్షన్, ఫోన్ అడిక్షన్ అది చూసి మాకు భయం వేసింది. సో అందుకనేసి టీవీ కూడా అసలు అలవాటు లేదనేది ఒక విషయం అయితే, నాకు టీవీ అలవాటు ఉంది, నేను వెబ్ అవన్నీ చూస్తా, కానీ వద్దు అనుకున్నాను. దానికి మా వైఫ్ కూడా సపోర్ట్ చేయడం నాకు చాలా హెల్ప్ అయింది. లేదంటే సపోర్ట్ చేయకపోతే, వైఫ్ సపోర్ట్ చేయకపోతే మేము ఏం చేసేవాళ్ళం కాదు. సో వద్దు అనుకున్నాం, ఆ డెసిషన్ పైన నిలబడ్డాం, ఆ డెసిషన్ పైన ఉన్నాం. ఒకవేళ టీవీ ఉన్నా కానీ పెట్టేవాళ్ళం కాదేమో, బట్ సింబాలిజం కూడా వద్దు అంటే వద్దు అనుకున్నాం అంతే. ఇంకా దాన్ని మీ బాబు లైఫ్ స్టైల్ ఎట్లా అంటే మార్నింగ్ ఏ టైం చేస్తాడు, అలా మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ వరకు అతను చేసే యాక్టివిటీస్ ఏముంటాయి? చూడండి, వాళ్ళ మదర్ కూడా తీసుకుంటూ మామూలుగా అండి, నార్మల్గా అయితే పడుకుంటే కొంచెం లేటుగా పడుకుంటాడు, అట్లయితే 8:30 9 అట్లా చేస్తాడండి. 8:30 9 అట్లా చేస్తే కనుక నేను 10 వరకు ఉంటాను ఇంట్లో. ఆయన ఉన్నంత వరకు నేను కొంచెం చూసుకుంటే తను పని చేసుకుంటుంది, వంట కానీ అది కానీ పని చేసుకుంటుంది. దాని తర్వాత ఆయన బ్రేక్ఫాస్ట్ అది చేసుకుంటాడు, నేను మళ్ళీ 1 o'clock లంచ్కి అట్లా వస్తాను. ఈ మధ్యలో ఇంట్లో ఆడుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. బ్రేక్ఫాస్ట్లో కూడా అండి ఇంట్లో తయారు చేసుకున్నది, ఉగ్గు కానీ రాగి జావ కానీ ఏవైనా సరే మ్యాక్సిమం ఇంట్లోవే తయారు చేసుకున్నాం, ఇంట్లో చేసుకున్నవే పెట్టాం. చాలా వరకు షుగర్ అవాయిడ్ చేసాము, సాల్ట్ ఐటమ్స్ లైక్ చిప్స్ కానీ ఇవి కానీ అవాయిడ్ చేసాం. కూల్ డ్రింక్స్ ఇవన్నీ చెప్పక్కర్లేదు అసలు, నో, మేము మానేసాము, వద్దనుకున్నాము. ఆయన కూడా అలవాటు లేదు ఇంతవరకు, నాకు తెలిసి ఒక సిప్ కూడా చేయలేదు ఆయన. మామూలుగా ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, సో ఇంటికి వస్తే కంపల్సరీ ఇంట్లో వచ్చి కూడా సోఫా సెట్లతో, కుర్చీలతో చాలా మొత్తం ఏంటంటే ఒక నింపాదిగా ఉంటుంది. కానీ మీ ఇంట్లో మాత్రం అలాంటిది లేదు. దేనికోసం అట్లా సెట్ చేస్తారు? ఆడుకోవడానికే ప్లేస్ క్రియేట్ చేసినామండి, అందుకే మేము సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్ కూడా పెట్టుకోలేదు. ఆయన కోసమే ఫర్నిచరే లేదు అసలు, కొంచెం ఫ్రీగా ఆడుకోవచ్చు కదా అనేసి. చాలా మంది ఈ మధ్య కాలంలో మాత్రం ఏంటంటే చాలా మంది పేరెంట్స్ అటు టీవీ ఆన్ చేసి సీరియల్స్ చూసుకుంటా కాలక్షేపం చేస్తారు, పిల్లలు కూడా ఎక్కువ మంది అంత పట్టించుకోరు. సో ఈ టీవీ లేకుండా కూడా మీరు అతన్ని ఎంత ఇట్లా ఇంకా
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీవీ చూడనండి, చాలా తక్కువ. సో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. తనకు కూడా ఇప్పుడు టీవీ అలవాటు చేసే వన్స్ ఒకసారి చూపిస్తాం, నెక్స్ట్ టైం అడుగుతాడు, మళ్ళీ థర్డ్ టైం అట్లనే అలవాటు అవుతుంది అనేసి మేము కూడా వద్దనుకున్నాం. ఫోన్ కూడా అంతే, ఫోన్ కూడా మేము హెడ్సెట్ పెట్టుకొని మాట్లాడతాం అనమాట. మనం వాడుతున్నప్పుడు కూడా చూసి ఫోన్ కావాలి ఫోన్ కావాలని అడుగుతారు కదా. సో మేము ఆల్మోస్ట్ చాలా వరకు అసలు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడతాం అంతే. ఇంకా చాలా మంది పిల్లలు అల్లరి చేసినప్పుడు కూడా అన్నం లేకపోతే కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటే మొబైల్ ఇచ్చి సైలెంట్ చేస్తారు. సో ఈ అంతా ఇప్పుడు మీ బాబు ఇట్లా ఎప్పుడైనా సెల్ ఫోన్ ఇవ్వని ఎప్పుడైనా అడిగిన సందర్భాలు? పిల్లడండి మనం సెల్ ఫోన్ చూస్తే ఎందుకు చూడరంటే ఖచ్చితంగా చూస్తారు. ఓకే, సెల్ ఫోన్ చూడమని చూస్తారు, టీవీ పెట్టినా కానీ వెళ్ళి ఇలా శిలా విగ్రహంలో నుంచి చూస్తాడు. ఆ శిలా విగ్రహం చూసినప్పుడు మనకు భయం వేస్తుంది ఏమవుతుంది అనేసి. సో అదే మనకి వేకప్ కాల్ లాగా. సెల్ ఫోన్ ఇచ్చినా ఎప్పుడైనా ఫోన్ ఇక్కడ పెడితే ఫోన్ అని అడుగుతారు. అడగడంలో ఏం లేదు, కానీ అడిగినా కానీ మనం వాళ్ళని ఎట్లా ఎంగేజ్ చేస్తున్నాం అనేది విషయం. ఇప్పుడు తినట్లేదు అనుకోండి, వాళ్ళ మదర్ చిన్నప్పుడు గంట సేపు కూర్చోబెట్టి ఆ బుక్స్ తిరిగేసుకుంటుంది. బుక్స్ అనే కాదు, ఏదైనా ఆడిపించుకుంటే కూర్చుంది కానీ అట్లా తినిపించడమే. కానీ మనం ఎప్పుడైతే ఒకసారి షార్ట్ కట్లోకి దిగుతామో, మన బిజీ లైఫ్ అనుకోండి ఏదైనా అనుకోండి, ఒకసారి షార్ట్ కట్లోకి దిగితే అది షార్ట్ కట్ అండి. దానికి దాని రిజల్ట్స్ దానిలానే ఉంటాయి, దీని రిజల్ట్స్ దీనిలానే ఉంటాయి అంతే. ఇప్పుడు ఇంత టాలెంట్ ఉంది కదా, ఇప్పటి వరకు అవార్డ్స్ ఇట్లా రావడం జరిగింది? ప్రస్తుతానికి అయితే ఈ మధ్య అంటే ఫస్ట్ 2 years ఏంటంటే దిష్టి తగులుతుంది అట్లా అనేసి మేము కూడా ఎక్కడ చేయలేదు. బట్ ఒకసారి సెకండ్ ఇయర్ క్రాస్ అయిన తర్వాత సరే కొంచెం ఓపెన్ అప్ అయితే మా పిల్లోడు ప్రతిభ చూపిస్తున్నాడు కదా, అతనికి బాగుంటుంది మనకి బాగుంటుంది. ప్లస్ మెయిన్గా అంటే ఫోన్ ఈ స్క్రీన్ టైం అవాయిడ్ చేయండి అనే ఒక ఉద్దేశం, ఒకటి మెసేజ్ వెళ్తుంది. స్క్రీన్ టైం అవాయిడ్ చేస్తే పిల్లలు ఏం చేయగలుగుతారు అనేది ఒకటి మెయిన్ మా ఉద్దేశం అండి. అది కన్వే అవుతుంది అనేసి మేము కొంచెం బయటికి రావడం జరిగింది. లేకపోతే పర్లేదు, మేము మా పిల్లని మేము పెంచుకునే వాళ్ళం, అది అట్లా నడిచేది. కానీ స్క్రీన్ టైం అవాయిడ్ చేయడం వల్ల ఇది ఉంది అనేది ఒకసారి మెసేజ్ వెళ్తే నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ అది ఒక్కసారి చూస్తే వాళ్ళు ఏమైనా ఒక్కసారి ఆలోచించుకుంటారా అనేసి పేరెంట్స్ కానీ. ఈ 2 yearsలో మెయిన్గా పిల్లోడు ఎంత ఉన్నా కానీ పేరెంట్స్దే ఉంటుందండి. మెయిన్గా పేరెంట్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు చుట్టూన్న రిలేషన్స్ కానీ వాళ్ళది ఉంటుంది మెయిన్గా. స్కూల్కి వెళ్ళలేని 2 ఏళ్ల ప్రాయంలోనే ఇంత టాలెంట్ ఉంది. ఎందుకంటే అతను చెప్పేటప్పుడు నేను కూడా షాక్ గురైనా. అరే ప్రతి ఒక్క దేశాల పేర్లు ఫ్లాగ్స్ అవన్నీ చెప్తుంది కదా. సో ఈ మిగతా తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఒకటండి, మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి. మీరు మనం పిల్లలని ఏమనుకుంటామండి, వాళ్ళే మన లైఫ్ అన్నట్టుగా ట్రీట్ చేస్తాం. అది మీరు ఆచరణలో చూపించండి. ఆచరణలో చూపించడం అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం. ఆ టైం స్పెండ్ చేయడం నేను ఇది క్వాలిటీ టైం అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఓన్లీ మనం ఇంట్లో చూస్తుంది ఏంటంటే ఈ చాట్స్ అవే చూస్తాం. మీ పిల్లోడితో బయటికి వెళ్తే ఆయన ఒక గంట సేపు నడుస్తాడండి, అంటే పరిగెత్తడం అవన్నీ. పిల్లోడితో పరిగెత్తండి మీరు కూడా, ఆయనతో పాటు ఉండి ఆయన ఎంతసేపు ఆడిపిస్తే ఆయన అలసిపోడు, మనం అలసిపోతాం. మేము ఇద్దరం ఉన్నప్పుడు ఒకసారి నువ్వు చూడు ఒకసారి నేను చూడు. ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్, నిన్న ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం అనుకోండి. పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లి హాల్ అంతా తిరుగుతాడు ఆయన. పెళ్లి హాల్ అంతా మనం కూడా తిరగాల్సిందే. ఇప్పుడు నేను చాలా వరకు రెస్ట్రిక్ట్ చేయను, అంటే ఇటు వెళ్ళకు అటు వెళ్ళకు అని రెస్ట్రిక్ట్ చేయను, డేంజర్ లాగా ఉంటే తప్పిస్తే. ఇప్పుడు చీరల మధ్యలో తిరుగుతాడు, కొత్త వాళ్ళు కలుస్తుంటారు, హాయ్ చెప్తాడు, అక్కడ మ్యూజిక్ వస్తే అక్కడ డ్యాన్స్ చేస్తాడు, ఫుడ్ ఐటమ్ దగ్గరికి వస్తే ఒకటి కొంచెం పెడితే తింటాడు వెళ్తాడు. ఇప్పుడు సో ఆ రెస్ట్రిక్షన్ చేయకుండా కొద్దిసేపు నేను చూసుకుంటాను, కొద్దిసేపు తనకి అప్పచెప్తాను. అట్లా ఆ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ చేసుకుంటూ ఆయనకి, అందుకే ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు పిల్లలంటే అండి, పిల్లలకి మనకి మెయిన్గా లాంగ్వేజ్ అండ్ స్పీచ్ డెవలప్మెంట్ ఉండాలి, ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి, అంటే నడవాలి ఎగరాలి, అది చేయాలి. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటారు, అంటే చిన్న 2 పేజీలు ఉంటే అందులో ఒక పేజీ తిప్పగలగాలి. ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ ఉన్నాయా లేవా, బిల్డింగ్ బ్లాక్స్ చేస్తున్నారా లేదా. ఎమోషనల్గా కూడా వాళ్ళు డెవలప్మెంట్ ఉండాలంటే, ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేయాలి, సాడ్నెస్ ఎక్స్ప్రెస్ చేయాలి, వాళ్ళ కోపం వస్తుంది ఆ కోపం ఎక్స్ప్రెస్ చేయాలి. అండ్ నా అంతలు నేను చేసుకుంటా, ఐ వాంట్ టు డూ మై థింగ్స్ ఇండిపెండెంట్లీ, అది వాళ్ళు చేస్తున్నారా లేదా. ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ ఉండాలి. సోషల్ డెవలప్మెంట్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇప్పుడు ఆయన ఎప్పుడు మీరు కొత్తగా వచ్చినట్టుగా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకంటే మేము కలిసినప్పుడల్లా, అంటే కొత్తగా ఎవరైనా కలిపిస్తే ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, మనం ఎట్లా పెద్దవాళ్ళకి ఎట్లా చేస్తాం అట్లా ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, అన్నాను కానీ అక్కని కానీ ఇంట్రొడ్యూస్ చేయడం కానీ, ప్లస్ మనుషుల మధ్యలో తిప్పడం కానీ చేయడం వల్ల సోషల్ డెవలప్మెంట్ వస్తుంది పిల్లలు. ఇంకా అడాప్టివ్ స్కిల్స్ ఉండాలి, సెల్ఫ్ హెల్ప్, వాళ్ళంతా వాళ్ళు పనులు చేసుకునేలా ప్రోత్సహిస్తాం. ఇప్పుడు మనకి ఇందాక ఇక్కడ వచ్చినప్పుడు కూడా అది లోపల తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు కదా, నేను ఆయన మనల్ని అడిగితే హెల్ప్ చేస్తాం, అడగకపోతే ఆయనతో నేను చేసుకోగలిగితే వదిలేస్తాం. కింద పడ్డప్పుడు లేవడం కానీ అది కూడా ఒకసారి చూస్తాం, అంటే లేస్తున్నాడా లేదా, మన హెల్ప్ అడిగితే చేస్తాం. అంటే సో ఆ డెవలప్మెంట్ అవ్వడానికి మనం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళు చేస్తారు.
సో మనకి చూపించగలిగింది అందరికీ తెలిసింది ఇది. ఎప్పుడైనా ఈ బుక్స్ అది ఇండియా మ్యాప్ అయినా అవి చూపించుకోవడానికి మాత్రమే. అదొక 1/6 ఆఫ్ ద పార్ట్. ఇంకో 5 పార్ట్స్ వేరే ఉన్నాయి. ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్, ఇవన్నీ డిఫరెంట్. అవన్నీ కూడా ఆయన అవన్నీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలండి. చెప్పండి మేడం, అంటే 2 ఏళ్ల వయసులోనే ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశారు కదా, ఇందులో ప్రముఖంగా మీ పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ మీరు అతనితో ఉంటాడు, మీ సార్ బిజీ లైఫ్ ఉన్నా కూడా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. అంటే మీరు అంటే మిగతా పేరెంట్స్ మీరు ఆ, చేస్తారు. పిల్లలతోటి టైం స్పెండ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం కావాలో చూసుకోండి. ఆ, ఆ, వాళ్ళ అబ్జర్వ్ చేయండి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నేర్చుకుంటారు. ఈజీ వేస్ వద్దు, టీవీ ఫోన్ వద్దు. సో చూశారు కదా, ఇది మొత్తానికైతే 2 ఏళ్ల పసిప్రాయంలోనే అద్భుతమైన నాలెడ్జ్ ఇస్తున్నారు. అతను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్రధాన కారణం వాళ్ళ తల్లిదండ్రులు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో టీవీ వాడకుండా, మొబైల్ వాడకుండా వాళ్ళ అబ్బాయిని యొక్క నాలెడ్జ్ని గ్రహించి ఒక ఇల్లునే ఒక మంచి సెటప్ చేశారు. దాంతో ఇంకా చురుగ్గా ఉంటున్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలతోని కరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే వాళ్ళు కూడా మంచి అద్భుతాలు చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.